చూసినట్లయితే పరలోకంలో 24 మంది పెద్దల్ని మనం చూస్తాం. 24 మంది పెద్దలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవు మహిమ ఘనత ప్రభావము పొందనర్హుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకంలో 24 మంది పెద్దలు, వారికి 24 సింహాసనాలు వేయబడ్డాయి. 24 మంది కూడా వారికి కిరీటాలు కూడా ఇవ్వబడ్డాయి. వాటన్నిటినీ కూడా ఆయన ముందర పెట్టి, ప్రభువా నీవే ఘనత నొందదగిన వాడవు, నీవే మహిమ నొందదగిన వాడవు, నీవే స్తోత్రార్హుడవు, నీవే పూజింపబడవలసినటువంటి వాడవు అని చెప్పి వారు సాగిలపడి ఆయనను స్తుతించారు, పూజించారు, ఆరాధించారని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదే విషయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తాం. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువుని స్తుతించుడి అని చెప్పొచ్చు. సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. దేవునికి స్తోత్రం. ఆయన్ను మాత్రమే ఆరాధించారు. పరలోకంలో దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎవరికి కూడా స్తుతులు చెల్లించవలసిన అవసరము లేదు. ముఖ్యంగా మనుషులు ఎదుట సాగిల పడకూడదు, మనుషులకు మొక్కకూడదు, సాగిల పడకూడదు. ఓ రోజున ఎవరో కానీ బయట నుంచి వచ్చారు, నేను ఇక్కడ నిలబడ్డాను, ప్రార్థన చేయడానికి నిలబడ్డాను. వాళ్ళు వచ్చేసి కాళ్ళు పట్టుకుని ఇలాగ అనుకుంటున్నారు, కాళ్ళు పట్టుకుని ఇలా కాళ్ళు ముట్టి, నా కాళ్ళు ముట్టి ఇలాగ అనుకుంటున్నారు, నెత్తిని పెట్టుకుంటున్నారు. అబ్బాయి మీరు అలా చేయడానికి వీలేదు, చాలా తప్పు, మీరు అది చేయకండి. ఎందుకంటే వారి సాంప్రదాయం అది కావచ్చు. ఇప్పుడు దేవునికి మాత్రమే మనము మొక్కాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే కీర్తింపదగినటువంటి వాడు అనే సత్యాన్ని నేను చెప్పాను, వాళ్ళతో నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరం కూడా అర్హులం కాదండి, మనుష్యుడు కాదు, దేవునికి మాత్రమే మొక్కాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు స్వయంగా ఆ పలకలు ఇచ్చినప్పుడు, 10 ఆజ్ఞల పలకలు ఇచ్చినప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాటల్ని మనం అక్కడ చూడగలుగుతాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నాకు నేను రోషము గల దేవుడను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. రోషం కలిగినటువంటి దేవునికి మనము స్తుతులు చెల్లించాలి, ఆయనకి మాత్రమే మొక్కాలి, విగ్రహాలకి మొక్కకూడదు. అబ్రహాం గారు అలాగే వాళ్ళ తండ్రి గారు తెరాహు విగ్రహాలను చేసేవాడు. విగ్రహాలు పట్టుకుని వాళ్ళు శిల్పకారులు కావచ్చు, దేవుళ్ళు వారు బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకునేవారు. ఒక రోజున అలాగే అబ్రహాం గారు విగ్రహాలు చేసుకుని అమ్ముకుంటూ వెళ్తుంటే, దేవుళ్ళమ్మ దేవుళ్ళు అని చెప్పుకుంటూ వెళ్తుంటుంటే జారి పడిపోయిందంట. ముక్కు చోటపడింది, చెయ్యో చోటపడింది, కాలు చోటపడింది. అప్పుడు ఆలోచనలో పడ్డాడంట, నిజంగా ఇవి దేవుడైతే ఎలా విరిగిపోతాయి, ఎలా పగిలిపోతాయి? ఏమండి, నిజమే కదా, విగ్రహాల్లో దేవుడు లేడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, విగ్రహాల్లో దేవుడు లేదు. మీరు ఒకసారి చూడండి, చాలాసార్లు నేను మీకు చూపించాను. అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 24. జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువైనట్లు మనుషుల చేతులతో సేవించబడివాడు కాడు. విన్నారా? ఆయనకే కొదువ లేదు. అందుచేత విగ్రహాల్లో దేవుడు ఉండడు అనేది వాక్యం చెప్పేటువంటి సత్యం. మందిరాల్లో దేవుడు ఉండడు అనేది
వాక్యం చెప్పేటువంటి సత్యం. మరి ఆయన మనకు ప్రామిస్ చేసిన ప్రామిస్ ఏంటంటే, మీ హృదయాల్లో ఉంటాను, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. మీ దేహము దేవునికి ఆలయమని, దేవుడు మీలో నివసించుతున్నాడని మీరు ఎదుగురా. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని పౌలు గారు చెప్తున్నాడు. అవును ప్రియులారా, ఆయనకి మాత్రమే మనం స్తుతులు చెల్లించాలి. మానవ మాత్రునికి ఏమాత్రం కూడా సాగిలపడకూడదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. దానియేలు జ్ఞాపకం చేస్తూ దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు ఆ రోజున వారు పారసీక దేశంలో బానిసలుగా ఉన్నారు. వారికి ఒక ప్రాధాన్యత ఇవ్వబడింది. వారు యవనస్తులు, జ్ఞానవంతులు, అందుచేత వాళ్ళని ఆ రాజ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చారు. వాళ్ళ మీద అసూయపడినటువంటి వారు ఒక రూపకల్పన చేసి దాన్ని రాజుగారి ముందర పెట్టి అసూయ చేత, రాజా నీవు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు మొక్కాలి అని చెప్పేసి వారు ఒక సిద్ధాంతాన్ని సృష్టించి ఆ తాకీదుల మీద సంతకం చేయించారు రాజుగారి చేత. శద్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు. 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, ఏమనగా సాగిలపడి నమస్కరింపని వాడెవడు, వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే పడవేయబడును అని చెప్పేసి అక్కడ ప్రకటన చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ పని చేయని వాళ్ళు ఎవరున్నారంటే శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు. మనం 11వ వచనం చదవచ్చు, 14వ వచనం చదవచ్చు, 16వ వచనం చదవచ్చు. ఇందుని గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, రాజా మీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకుని. విన్నారా ఎంత డైరెక్ట్గా చెప్పేశారు, ఎంత డైరెక్ట్ అయిపోయారో. మా దేవుణ్ణి తప్ప మేము ఎవరికి మొక్కము, ఎవరికి ప్రార్థించము అని వారు ఖండితంగా చెప్పారు. వారి ఎదుట భయంకరమైనటువంటి అగ్నిగుండం ఉంది. అగ్నిగుండం మరింత వేడిమి చేసేసారు. అప్పుడు ఎందుచేతనంటే పగవారు వాళ్ళ మీద అసూయపడినటువంటి వారు తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేసేయాలని. ఎక్కడైనా ఉంటుందండి, ఎక్కడైనా ఉంటుంది. హింస చేయాలి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని ఈ రోజున చాలా చోట్ల హింసిస్తూ ఉన్నారు, బాధిస్తున్నారు. వాళ్ళకి ఏ హాని చేశారు? ఏది కనబడదు. వాళ్ళు యేసుప్రభుని మాత్రమే ఆరాధిస్తున్నారు, సువార్త చెప్తున్నారు, మాలాగే మీరు కూడా రక్షించబడాలి అని. అంతే కదా వారు చేసేది. అంగీకరించండి, అంగీకరించకపోండి, మీరు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞను వారు నెరవేరుస్తున్నారు. మీకు వచ్చిన బాధ ఏంటి? మీరు అంగీకరించకపోతే మానేయండి, నో ప్రాబ్లం. అది అంచితనాన్ని దేవుడు తేల్చుకుంటాడు. ఆ విషయం ప్రకటించుట మన బాధ్యత, చెప్పడం మన బాధ్యత. అది తప్పు కాదు. బైబిల్ చెప్తుంది కదా, సువార్త ప్రకటించే వారి పాదములు సియోనులో సుందరములు. ఎంత గొప్పవో, దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించేవారు పాదాలు సుందరమైనవి అంట దేవుని దృష్టికి. దేవుడు ఆ సుందరమైన పాదాలను చూడబోతున్నాడు, మన సుందరమైన పాదాలని. ఎవరికైనా మీరు సువార్త చెప్పారా, మీ పాదాలు సుందరంగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అట్టి కృప దేవుడు మనకివ్వాలి. మనుషులు ఎదుట సాగిలపడకూడదు, విగ్రహాలు ఎదుట సాగిలపడకూడదు. ఆఖరికి అగ్నిగుండంలో వారిని వేసేశారు. అగ్నిగుండంలో వేసేస్తే అగ్నిగుండంలోకి తీసుకుని వెళ్ళిన వాళ్ళు కాలిపోయారంట. సగం దూరంలో ఉండగానే మాడి మసైపోయారంట. వాక్యంలో రాయబడింది ప్రియులారా. అయితే వాళ్ళు మాత్రము నశించిపోలేదు. 20వ వచనము 21వ వచనం మీరు చూడండి. శద్రకు, మేషాకు,
అబేద్నెగోను వారిని బంధించి వేడిమి గల మండుచున్న గుండములో వేగా పడేసిన వాళ్ళు కాలిపోయారంట. వారు మాత్రం సురక్షితంగా ఉన్నారు. 26, 27 వచనం చూడండి. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వెళ్ళి షద్రకు, మేషేకు, అబేద్నెగో అని వారులారా, మహోన్నతులకు దేవుడు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలువుగా షద్రకు, మేషకు, అబేద్నెగో అని వారు అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి సమర్పణ చూసారా? వారి సమర్పణ. మేము మొక్కము, మా దేవుణ్ణి మాత్రమే, మా సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తాం, ఆయనకి మాత్రమే మొక్కుతాం. ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. వాళ్ళ విశ్వాసం గొప్పది. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షించవచ్చు, రక్షించకపోవచ్చు. దేవుడికి అంగీకారం అయితే ఆయన తీసుకెళ్ళిపోవాలని ఆయన అనుకుంటే తీసుకెళ్ళిపోడా? దాన్ని మనం తప్పు పట్టగలమా? కదా. మనుషులు జీవమా పట్టిది అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. యోబు అంటాడు, ఈ లోక జీవితం ఆయాసమే, దుఃఖమే, బాధే. మనం చనిపోయామనుకోండి, పరలోకానికి వెళ్ళిపోయామనుకోండి, వాటన్నిటి నుండి విడుదల పొందుతాం. అంతకంటే గొప్ప ఏముంది? ఆయన తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటే ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు నిలబెట్టిన విగ్రహాలకి మనము సాగిలపడకూడదు, ప్రార్థించకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 7వ వచనం నుండి చూస్తున్నాం. లుస్త్రలో బలహీన పాదములు గలవాడు ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడుండెను, నడవలేక కూర్చుండినవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసమునని గ్రహించి, నీ పాదంలోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుషుల రూపం దాలించి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగికుడు అయినందున అతనికి హెర్మే అనియు పేర్లు పెట్టిరి. ఇవి దేవతల పేర్లు ప్రియులరా. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలర్పింపవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబయు పౌలును ఈ సంగతిని విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోనికి చెరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గతకాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఆయన ఆకాశం నుండి మీకు వర్షము, భూఫలవంతమైన ఋతువులను దయచేయును. ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు అలాగే చెప్పి తాముకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. వినరా? ఈ ఘనత, ఈ ప్రభావము, ఈ మహిమ మాకు చెందడానికి వీల్లేదు. మేము స్తుతినందదగిన వాళ్ళము కాదు. మేము మీ వంటి మనుషులమే, మేము సామాన్యులమే. మమ్మల్ని మాత్రము మీరు పూజించకూడదు, మాకు మీరు బలర్పించకూడదు. తణుకులో ఒక సన్నివేశం జరిగింది. పర్వత సూర్యనారాయణ గారు మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్లు జరుగుతున్నప్పుడు ఆఖరి రోజున బ్రాహ్మణ సంఘం ఉందంట, మనకు తెలియదు. అక్కడ బ్రాహ్మణుల సంఘం అంతా వాళ్ళు వచ్చి ఆయన్ని ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టి అందరూ ఆ పాదాలు పీఠం మీద పెట్టి ఆయన పాదాలు అక్కడ కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టారు. ఆయనకి ఏం చేస్తున్నారు? వాళ్ళు పూజిస్తున్నారు. ఆయన చాలా బాహాటంగా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా గొప్పగా చెప్పాడు. మంచి ప్రసంగం చేశాడు ఆయన. ముగ్ధులైపోయినటువంటి వాళ్ళు, ఆ బ్రాహ్మణులంతా కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పూజించడం మొదలుపెట్టారు. ఒక్కొక్క క్రైస్తవుడు వాక్యం తెలుసు కదా, తెలిసిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అది ఆ సభలో నేను కూడా ఉన్నాను. విచారకరం. ఆయన నివారించడానికి ప్రయత్నించలేదు. అపోస్తలుడు ఇక్కడ మీరు చూడండి,
బర్నబాకు మరి ద్యూపతి అని పేరు పెట్టారంట, హెర్మే అని మరి పౌలు గారికి పేరు పెట్టారంట. దేవతల పేర్లు ఇవి. ఆ పేర్లు పెట్టి దేవతలు మన మధ్యకు మనుషుల రూపంలో వచ్చారని చెప్పేసి కీర్తించడం మొదలుపెట్టారు, దండలు వేయడం మొదలుపెట్టారు. ఓ విధంగా చెప్పాలంటే దండలు వేయడం కూడా తప్పే. అక్కడిక్కడ వాక్యం చెప్తుంది కదా, దైవజనుల్ని గౌరవించండి, వందనాలు చెప్పండి, మీరు ఒకరినొకరు వందనములు చెప్పుకునేది వాక్యం చెప్తుంది. అంతేగాని వారిని వారికి భక్తులుగా మారకూడదు, దైవజనులకి భక్తులుగా మారకూడదు. యేసయ్యకే భక్తులు కావాలి. మనం అందరం యేసయ్యకే శిష్యులం కావాలి, దైవజనులకి కాదు. ఏ దైవజనుడిని పూజించకండి, ఏ దైవజనుడిని ఆరాధించకండి, ఏ దైవజనుడికి ఘనత చెల్లించకండి. ఎందుకంటే మనం అందరం కూడా మనుషులమే, మనము స్తుతిని అందదగిన వాళ్ళం కాదు. నీవే స్తోత్రార్హుడు. రెవరెండ్ అంటారు కదా, అంటే పూజింపదగిన వాడు అని అర్థం కదా. వాక్యంలో ఏముంది, ఇందాక మనం చదువుకున్నాం కదా, నీవే స్తుతిని అందదగిన వాడవు అనే విషయము మనము చదువుతున్నాం. దేవునికి మాత్రమే ఆయన స్తోత్రార్హుడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రియులారా, అపోస్తలులు నిరాకరించారు. మాకు మొక్కకండి, మాకు ప్రార్థించకండి, మాకు సాగిల పడకండి, మాకు ఎడ్లను వాటిని బలి ఇవ్వకండి. వాళ్ళు ఆపడానికంట వారు అలాగూ చేసి తమకు బలి అర్పింపకుండా ఆ సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. ఈ రోజున ఎంతమందో మీరు చూడండి మోసపోతున్నారు. ఏమండి, కొంతమంది అయితే చిమ్మికలు చేస్తున్నారు కదా, రావడం, చేయబెట్టడం, పడగొట్టేయటం. ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు కాసేపు పడిపోయిన తర్వాత, వాళ్ళు లేచిన తర్వాత ఏమైందమ్మా అంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో చెప్తారు. వాళ్ళు ఏమైపోయింది? మారు మనసు వచ్చిందా? ఇంకెందుకు పడిపోవటం? అసలు అపోస్తులు ఎవరైనా పడగొట్టారా? పడగొట్టని పరిచర్య ఉందా? ఒకసారి మా అమ్మ ద్వారా ఇక్కడ మనం మీటింగ్లు పెట్టాం. మా అమ్మ ద్వారా ఒక పాస్టర్ గారు ఆవిడ పిలిచింది, వచ్చారు. ఇక్కడే గ్రౌండ్లోనే సభలు జరిగినాయి మనకి. ఆయన వచ్చాడు కదా, ప్రసంగం చేశాడు కదా, భీమవరం నుంచి వచ్చాడు ఆయన. అందరినీ పడగొట్టేయటం మొదలెట్టాడు. మన వాళ్ళు అందరూ పడిపోయిన వాళ్ళే చాలామంది. గుర్తుందా మీకు? ఇక్కడే గ్రౌండ్లో. ఏమండి, కాబట్టి మళ్ళీ పిలవలేదు ఆయన నేను. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య దైవ సంబంధితమైనది కాదు. కొంతమంది అట్టుపళ్ళు ప్రార్థన చేసిస్తున్నారంట. ఏమండి, అట్టుపళ్ళలోకి మహిమ రాదు, అట్టుపళ్ళలోకి స్వస్థత రాదు. అట్టుపళ్ళు తింటే పిల్లలు పుట్టరు. దేవుని కృప రావాలి. అన్న ఏం చేసింది? దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చింది, దేవుని సన్నిధిలో మొరపెట్టింది. ఆ యాజకుడు అనుకున్నాడు, మేము పొద్దునే తాగి వచ్చేసినట్టుంది, తనలో తాను మూలుగుతుంది, తనలో తాను ఏంటి ఊగిపోతుంది అని అనుకుంటున్నాడు. మనుషులు ఏమైనా అనుకోవచ్చు. నీవు నీ హృదయంత్రంగంలో నుంచి నీవు కుమ్మరించితే, దేవునికి కుమ్మరిస్తే, దేవుడు చూస్తే చాలు, దేవుడి ప్రార్థనలకు ఇస్తే చాలు. సమయలైనటువంటి ప్రవక్తను దేవుడు ఆమెకు బహుమానంగా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు లేరా? ప్రార్థించండి. దేవునికి ఇష్టమైతే పిల్లలు ఇస్తాడు. సంతులైన వారిని ఇల్లాలుగా చేసేటువంటి దేవుడు ఆయన, అద్భుతం చేసే దేవుడు ఆయన. 100 ఏండ్ల వాడైనటువంటి అబ్రహాముకి సంతానం ఇవ్వలేదా? 90 సంవత్సరాల ఆ శారమ్మ శరీరం ఉడిగిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అయినా సరే దేవుడు శక్తిమంతుడు. దేవుని కృప వలన ఆమె కుమారుణ్ణి కన్నది. ఆమె అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను, నా నోటి నిండా నవ్వు కలుగు చేశాను అని అంటుంది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును కదా, నవ్వు అనే పేరు ఆమె పెట్టింది. ఇస్సాకు నవ్వు. ఇస్సాకు అంటే అర్థం ఏంటంటే నవ్వు. గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేశాడు. ఇజ్రాయిలీలకు పితామహుడు ఇస్సాకు. అబ్రహాము, ఇస్సాకు. దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. హల్లెలూయా. ఎంత గొప్ప పేరు! పేరుకు ముందు వాళ్ళ పేర్లు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నీ దేవుడను మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మన విశ్వాసము అబ్రహాము యొక్క విశ్వాసము అయి ఉండాలి అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఏ మనుషుణ్ణి, ఏ దైవజనుణ్ణి
పూజించకండి. బైబిల్ చాలా స్పష్టంగా మనకు వివరంగా చెబుతుంది అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ మానవునికి మొరపెట్టకూడదు. చివరాఖరికి యేసు తల్లికి కూడా ప్రార్థించకూడదు. పాస్టర్ గారు మీరు విరోధం అయిపోతున్నారండి ఆర్సీఎం వాళ్ళకి, మారు మనసు పొందమని చెప్పండి. బైబిల్ అలా చెప్పట్లేదు. ఆమె తప్పు చేయలేదు. ఆమె ఏమంటదంటే ఆయన చెప్పింది చేయండి. ఆమె చెప్తుంది, తల్లి చెప్తుంది, అక్కడ ఉన్నటువంటి శిష్యులకి, అక్కడ ఉన్నటువంటి పనివారికి చెప్తుంది, ఆయన మీతో చెప్పింది చేయండి. యోహాను సువార్త 2:5 కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పింది చెయ్యండి. ఆమె తప్పేమీ లేదు. నేను చెప్పేటువంటి ప్రకటన మీరు వినకుండా పెడచెవిని పెడితే అది సత్యం కదా, ఎందుకు మీరు నిరాకరిస్తున్నారు? దిద్దుబాటు మీకు అసహ్యం కదా అని వాక్యం అంటుంది. దిద్దుకోండి, సరి చేసుకోండి. మీకు పరలోకం కావాలి కదా, మీకు రక్షణ కావాలి కదా, మీకు దేవుని రాజ్యం కావాలి కదా, అందుకనే కదా మీ ప్రయాస. ఎందుకు మీరు సద్బోధన నిరాకరిస్తున్నారు? ఆలోచన చేయండి ప్రియులారా. ప్రభువుని మాత్రమే ఆరాధించాలి. వారు ప్రభువుకి మాత్రమే స్తుతి చెల్లించారు. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటి ఆదివారం మన శిష్యులందరికీ కనిపించారు. తోమా గారు లేరు ఆ రోజున. తర్వాత తోమా వచ్చిన తర్వాత మేము యేసయ్యని చూసాము అని చెప్పారు. నేను చూడాలి, ఆయన పక్కలో బల్లెంపోటు ఉంటుందే, ఆ పక్కలో బల్లెంపోటులో నా చేయి పెట్టి నా వేలు పెట్టి పరీక్షిస్తేనే కానీ నేను నమ్మను అంటే నమ్మను అన్నాడు తోమా. తర్వాత వారం యేసు ప్రభు వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగాక అనగానే తోమా నా దగ్గరికి రా, నన్ను తడిమి చూడు, నా ప్రక్కలో బల్లింపోటు ఉంది చూడు తోమా, నన్ను పరీక్షించు, నా చేతిలో మేకులు గుర్తులున్నాయి చూడు అని అనగానే ఆ తోమా అంటున్నాడు, అయ్యో నా దేవా, అయ్యో నా ప్రభువా అని వాక్యం చెప్తోంది. యేసయ్యతో అంటున్నాడు, అయ్యో నా దేవా, నా ప్రభువా, నా దేవా. ప్రైజ్ ది లార్డ్. నాను ప్రియులారా, బైబిల్లో హామాన్ అనేటువంటి వాడు ఉన్నాడు. హామానికి గొప్ప ఘనత ఇవ్వబడింది. ఆ రాజ్యంలో, ఆ షూషాను కోటలో హామానుకు గొప్ప ఆధిక్యత ఇవ్వబడింది. రాజుగారు ఆధిక్యతను ఇచ్చాడు. అందుచేత ప్రజలందరూ కూడా ఆయనకి నమస్కారం చేయాలి అని చెప్పేసి ఆదేశం ఉన్నది. అందుచేత అందరూ కూడా సాగిలి పడుతున్నారు, అందరూ కూడా మొక్కుతున్నారు. అయితే ఆ షూషాను కోటలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర చేస్తున్నటువంటి మొర్దెకై అయినటువంటి ఆయన మాత్రం నిలబడుతున్నాడు, కానీ ఈ హామానికి సాగిలి పడడం లేదు, నమస్కారం చేయటం లేదు. అలా చేయకపోవడం చూసినటువంటి హామానికి మొర్దెకై మీద కోపం వచ్చేసింది. మొర్దెకై మీద కోపం వచ్చేసి వీడు ఉండటానికి వీల్లేదు, వీడిని మాత్రమే కాదు వీడి జాతిని కూడా నాశనం చేసేయాలి అని కంకణం కట్టుకున్నాడు. ఇంటి దగ్గర ఒక స్తంభాన్ని నిలబెట్టాడు, ఉరుకొయ్యను నిలబెట్టాడు, చేయిస్తున్నాడు. ఎవరి కోసం? మొర్దెకై కోసం. ఎందుకోసము? తనకు మ్రొక్కనందున, తనకు నమస్కారం చేయనందున. ఎంత అసూయపడి పడిపోయాడు. ఎందుకంటే యూదులు దేవునికి తప్ప మరి ఇంకెవరికి కూడా మొక్కరు, ఇంకెవరికి కూడా ఆరాధన చేయరు, ఇంకెవరికి కూడా ప్రార్థన చేయరు. అది వారికి దేవుడు వారికి ఆదేశించాడు కాబట్టి వారు పాటిస్తున్నారు అనే సత్యం మనం చూస్తాము. ఎస్తేరు గ్రంథంలో, ఎస్తేరు 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఆ తర్వాత ఉరికయ్య చేయించాడు కదా. ఉరికయ్య చేయించిన తర్వాత ప్రియులారా ఒక రోజున జరిగింది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, అమ్మా, రాజ ముందర నుండు శుండులలో హామాను చేయించిన 50 మూరల